సముద్ర తీరం వెంబడి ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యాన్ని తగ్గించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం మనపైన ఎంతైనా ఉందన్నారు. కాకినాడ, ఉప్పాడ మధ్య గ్రామాలు సముద్రపు కోతకు గురవుతున్నాయని, ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తానన్నారు. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడి యువతను కోరారు. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. సరే, ముఖ్యంగా పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి, ఇలాంటి ఎందుకు చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానికంగా పన్నులు కలెక్ట్ చేస్తారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటిని ఎలా కరెక్ట్ చేయాలని చాలా హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని దృష్టికి తీసుకెళ్ళి నిర్ధారణ చేసి యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తమిళ ఉదయ శ్రీనివాస్ గారు చెప్పారు, మన బాలసౌజీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని, ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండాలు వెళ్తామంటే ఆయన మనసుకి మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తున్నారంటే ఎంత అవగాహన తీసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు ఆలస్య నిధులు ఉన్నాయి, వీటన్నిటితో చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతుంది. సో చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ అనాల్సి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.